ఎస్‌బీఐపీఓ మోడల్ టెస్ట్ నంబర్ 39 ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేస్తాం చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ అంటే రిపీటెడ్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నమాట. ఎగ్జామ్స్‌లో ఇయన్నీ. ఫస్ట్ వన్ వన్ వల్నరబిలిటీ. వల్నరబిలిటీ వీక్‌నెస్. రిపీట్‌గా అయ్యే మోస్ట్ వర్డ్ ఇది వల్నరబిలిటీ అనేది వీక్‌నెస్ అన్నమాట. వీక్‌నెస్, వీక్‌నింగు, వీక్ టు వర్స్ట్ అటువంటి మీనింగ్స్ వస్తాయి వీటికి. సైమల్టేనియస్‌లీ, ఎట్ ద సేమ్ టైమ్ అదే టైంలో జరగడం. అంటే ఒకే ఒక పని, ఇంకో పని 2 ఒకే టైంలో జరగడం అన్నమాట. ఆ విధంగా సైమల్టేనియస్‌లీ అంటాం. అట్ ద సేమ్ టైమ్ అని. ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రం రాస్తానిక్కడ. మళ్ళీ వీటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వల్నరబిలిటీ మీన్స్ వీక్‌నెస్. సైమల్టేనియస్ అంటే అట్ ద సేమ్ టైమ్ అదే టైంలో. తర్వాత ఎక్స్‌టర్నల్ అంటే ఔట్ సైడ్ అని. బయట సైడ్ డొమెస్టిక్ అంటే వితిన్ ద కంట్రీ. స్టేక్ హోల్డర్స్ అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఆర్ గ్రూప్స్ అన్నమాట. స్కేట్ హోల్డర్స్ మెనీ టైమ్స్ వస్తది ఈ వర్డ్ అనేది. స్కేట్ హోల్డర్స్ అని ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అన్నమాట. ఆర్ గ్రూప్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పర్సన్స్ ఆహ్, ఫుట్‌బాల్ అంటే ఇష్టపడతారు. కొంతమంది క్రికెట్ అంటే ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే మనీ ఇన్వెస్ట్ చేయడం ఇష్టపడతారు. వాళ్ళని ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అంటారన్నమాట. పర్టిక్యులర్ ఫీల్డ్‌లో పర్టిక్యులర్ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటారన్నమాట. వాళ్ళని స్కేట్ హోల్డర్స్ అంటామన్నమాట. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ లేకపోతే ఇంట్రెస్టెడ్ గ్రూప్స్ అని ఆ విధంగా. స్కేట్ హోల్డర్స్ అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అని. మెటిక్యులస్‌లీ అంటే వెరీ కేర్‌ఫుల్లీ. మెటిక్యు ప్లస్‌లీ. మెటిక్యులస్‌లీ అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండటం అన్నమాట. మెటిక్యులస్‌గా ఉండండిరా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండడం. హి ఈజ్ వెరీ మెటిక్యులస్ పర్సన్ అంటాం. అంటే హి ఈజ్ ఎ వెరీ కేర్‌ఫుల్ పర్సన్ అని. అంటే ఎవ్రి యాస్పెక్ట్‌లో కూడా ఆ విధంగా మీనింగ్ వస్తది. ప్రపోజల్ అన్నమాట. ప్రపోజల్‌లో ప్లాన్ సజెషన్ ఇవ్వడం, ప్రపోజ్ అవ్వడం, సజెషన్ ఇవ్వటం ఆ విధంగా. వాండలైజర్ అంటే డెలిబరేట్‌లీ డ్యామేజ్. ఇంటెన్షనల్‌గా డ్యామేజ్ చేయడాన్ని వాండలైజ్డ్ అంటాం. ఇంటెన్షనల్లీ డ్యామేజ్డ్, డెలిబరేట్‌లీ డ్యామేజ్డ్. వాండలైజ్, ఇంటెన్షనల్ డ్యామేజ్డ్. కండెమ్ నుంచి డిక్లేర్ అన్‌సేఫ్ అనమాట. కండెమ్డ్ అంటే ఖండించడం. ఆ విధంగా మీనింగ్ వస్తది. ఫిలాంథ్రోపిస్ట్ పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ బై డొనేటింగ్ అనమాట. ఈ పర్సన్ ఒక ఒకరు పర్సన్ అనమాట డొనేట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడిని ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. అదే అన్నాడు చూడండి. ఇక్కడ ఏ పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ బై డొనేటింగ్. డొనేటింగ్ చేస్తూ సంథింగ్ మనీ డొనేట్ చేయడం, థింగ్స్ డొనేట్ చేయడం. డొనేట్ చేసేటువంటి పర్సన్స్‌ని ఆ విధంగా డొనేట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అటువంటి పర్సన్‌ని ఫిలాంథ్రోపిస్ట్ అంటాం. ఫిలాంథ్రోపిస్ట్. ఓకే. తర్వాత కారిడార్ అంటే పాసేజ్. కారిడార్ అంటే పాసేజ్ అంటాం అన్నమాట. ఎళ్ళేటువంటి దారి ఆ విధంగా అన్నమాట. ఓకే. కారిడార్. తర్వాత టెన్షన్స్ అంటే కాన్‌ఫ్లిక్ట్స్. తర్వాత రీజన్ అరౌండ్ ది మెడిటేరియన్ సీ. అంటే మెడిటేరియన్ సీ రీజన్ మొత్తం మెడిటేరియన్ అంటాం. తర్వాత వచ్చేసి సక్సెసివ్ వన్ ఆఫ్టర్ అనదర్. సక్సెసివ్ అంటే ఒక దాని తర్వాత ఇంకొకటి అంటాం చూసావా? దాన్ని సక్సెసివ్ అంటాం అన్నమాట. SUCCESSIV సక్సెసివ్. తర్వాత పెర్షియన్ ఎంపైర్ అన్నమాట. పెర్షియన్ యొక్క సామ్రాజ్యాన్ని పెర్షియన్ ఎంపైర్ అంటాం. ఇన్ఫాంట్రీ. ఎంపైర్ మీన్స్ సామ్రాజ్యం. ఇన్ఫాంట్రీ మీన్స్ ఫుట్ సోల్జర్స్ అన్నమాట. ఫుట్ ఫుట్ సోల్జర్స్‌ని ఇన్ఫాంట్రీస్ అంటాం. తర్వాత మెట్రోపోలిస్ అన్నాడు. మెట్రోపోలిస్ అంటే వెరీ లార్జ్ సిటీస్. మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఈస్ ఎ మెట్రోపాలిటన్ సిటీ. ముంబై ఈస్ ద మెట్రోపాలిటన్ సిటీ. అంటే వెరీ లార్జ్ నంబర్ ఆఫ్ కలిగినటువంటి వెరీ లార్జ్ సిటీ. చాలా పెద్ద పట్టణాలు అంటారు చూసావా? చాలా చాలా పెద్ద సిటీ మెట్రోపోలిస్ అంటాం అన్నమాట. రాస్తాను చూడండి ఇక్కడ కూడా. మెట్రోపోలిస్ అంటే వెరీ లార్జ్ సిటీ అని. టాసిట్రన్ అంటే క్విట్ అండ్ రిజర్వ్డ్ అని. సారీ క్వైట్ అండ్ రిజర్వ్డ్ చాలా కామ్‌గా ఉంటాడని. చాలా క్వైట్‌గా ఉంటాడు. అంటే ఎవరితో ఏమి షేర్ చేసుకోడు. అటువంటి మీనింగ్ వస్తదనమాట. రిజర్వ్‌గా ఉంటాడు. ఎక్కువ మందితో కలవడు. క్వైట్ అండ్ రిజర్వ్డ్. టాసిటర్న్ అంటాం. సారీ. టాసిటర్న్. టాసిటర్న్ అంటే రిజర్వ్డ్, కామ్‌గా ఉంటాడు. క్వైట్‌గా ఉంటాడు ఆ విధంగా. డ్రామాటికల్లీ.
డ్రామాటికల్ అంటే గ్రేట్‌గా. సో, రొనాల్డ్ ట్రంప్ డూయింగ్ డ్రామాటికల్లీ వాట్ ఈస్ నౌ డూయింగ్ ద జాబ్ అంటే, ఏదైతే జాబ్ చేస్తున్నాడో చాలా గ్రేట్‌గా చేస్తున్నాడని రొనాల్డ్ ట్రంప్. డ్రామాటికల్లీ, డ్రామాటికల్లీ అంటే గ్రేట్‌గా చేస్తున్నాడు. టారిఫ్స్ అండ్ టాక్సెస్ తెలిసిందే. ఫస్ట్ ఇవి రాస్తాను చూడండి ఒక్కొక్కటి. వల్నరబిలిటీ అంటే వీక్ అన్నమాట. వీక్‌నెస్. వీక్‌నెస్ లేకపోతే మేక్ వరస్ట్. మేక్ వరస్ట్. సైమల్టేనియస్‌లీ అట్ ద సేమ్ టైమ్ ఒకే టైమ్‌లో. తర్వాత స్కేట్ హోల్డర్స్ అన్నారు. స్కేట్ హోల్డర్స్ అంటే ఇంట్రెస్టెడ్ గ్రూప్స్. ఇంట్రెస్టెడ్ అయినటువంటి పర్సన్స్ లేదా ఇంట్రెస్టెడ్ గ్రూప్స్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. మెటిక్యులస్‌లీ అంటే కేర్‌ఫుల్లీ. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడండి. చాలా మెటిక్యులస్‌గా ఉంటాడండి. వాండలైజ్డ్ ఇంటెన్షనల్లీ డ్యామేజ్డ్. ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్లీ అన్నా, డెలిబరేట్‌లీ అన్నా ఒకటే మీనింగు. ఫిలాంథ్రోపిస్ట్ అన్నమాట. పర్సన్ ఎప్పుడు డొనేటింగ్ ద్వారా హెల్ప్ చేసేటువంటి పర్సన్‌ని ఫిలాంథ్రోపిస్ట్ అన్నమాట. పర్సన్ హూ విల్ ఏ పర్సన్ హూ హెల్ప్స్ బై డొనేటింగ్. తర్వాత కారిడార్ అన్నాడు. కారిడార్ అంటే పాత్, పాసేజ్, రూటు, ఒక రూటు బయట ఉన్నటువంటి కారిడార్ అంటారు. అంటే ఒక రూటు, పాసేజ్ వెళ్ళడానికి ఆ విధంగా. సక్సెసివ్ అంటే వన్ అనదర్ ఆఫ్టర్ అన్నమాట. వన్ ఆఫ్టర్ అనదర్ అని. ఒకదాని తర్వాత ఇంకొకటి. వన్ ఆఫ్టర్ ఎనదర్. మెట్రోపాలిటిస్. మెట్రోపాలిటిస్ అంటే వెరీ లార్జ్ సిటీస్ అని. వెరీ లార్జ్ సిటీస్. టాసిటర్న్ అన్నాడు. టాసిటర్న్ అంటే చాలా ఒబీడియంట్‌గా ఉంటాడు. రిజర్వ్డ్‌గా ఉంటాడు. క్వైట్‌గా ఉంటాడు. క్వైట్ అండ్ రిజర్వ్డ్. ఎవరితో ఏం షేర్ చేసుకోడు. డ్రామాటికల్లీ అంటే గ్రేట్‌లీ బాగా వేశాడురా! డ్రామాటికల్లీ. తర్వాత డ్యూటీస్ అన్నా టాక్సెసే. టారిఫ్స్ అన్నా టాక్సెసే. డ్యూటీస్ అన్నా టాక్సెసే. టారిఫ్స్ అన్నా కూడా టాక్సెస్ కింద వస్తది. తర్వాత సెమీకండక్టర్స్. సెమీకండక్టర్స్ అంటే అవి కంప్యూటర్ చిప్ మెటీరియల్స్ అన్నమాట. కంప్యూటర్‌లో ఉండేటువంటి చిప్ మెటీరియల్స్ ఉంటాయి చూసారా? ఈ విధంగా ఉంటాయి. కంప్యూటర్‌లో, ల్యాప్‌టాప్స్‌లో ఉండే మెటీరియల్స్ అన్నమాట ఇవన్నీ. సో, ఇటువంటి సెమీకండక్టర్స్ అంటాం. క్రిటికల్ మినరల్స్ అన్నమాట. అంటే ఎసెన్షియల్ మినరల్స్ అని. ఇక్కడ రాస్తున్నాను చూడండి. క్రిటికల్. క్రిటికల్ అంటే ఇంపార్టెంట్ అని. క్రిటికల్ ఇంకోటి రాస్తాను. క్రిటికల్ అని రాసి క్రిటికల్ మినరల్స్ అని కూడా రాస్తాను. అంటే ఇంపార్టెంట్ మినరల్స్ అని. తర్వాత జస్టిఫైడ్, ప్రూవ్డ్ ద రైట్. అంటే రైట్‌ని ఏదైతే న్యాయం అయితే న్యాయం ఏదైతే ఉందో న్యాయం అనేది దాన్ని ప్రూవ్ చేయటం. ప్రూవ్డ్ రైట్, జస్టిఫైడ్ చేయడం. జస్టిఫైడ్. తర్వాత అన్‌యాక్సెప్టబుల్, యాక్సెప్ట్ చేయబడింది. ఎకనామికల్ సెక్యూరిటీ అంటే ఆర్థికమైనటువంటి సెక్యూరిటీ. ఫ్లడ్స్ అంటే వరదలు. ట్రేడ్ డెఫిసిట్ అన్నమాట. మార్కెటింగ్ ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం. ఇంపోర్ట్స్ గ్రేటర్ థాన్ ఎక్స్‌పోర్ట్స్. ట్రేడ్ డెఫిసిట్ అన్నమాట. మార్కెటింగ్ తగ్గిపోవడం. అంటే మనం చేసేటువంటి మార్కెటింగ్ తగ్గిపోవడం. అంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసేటటువంటి ఏదైతే థింగ్స్ ఏవైతే అవి తగ్గిపోవడం. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం మీద ఈ మీనింగ్స్ వస్తదన్నమాట ట్రేడ్ డెఫిసిట్ అంటే. ఇది కూడా రాస్తున్నాను చూడండి. ట్రేడ్ డెఫిసిట్. తర్వాత క్లాడిస్టైన్. క్లాడిస్టైన్స్ అంటే సీక్రెట్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఇది చాలా చాలా రిపోర్ట్ అయింది. సారీ రిపీట్ అయింది. క్లాడిస్టైన్ అన్నాడు. క్లాడిస్టైన్ అంటే సీక్రెట్. రూమర్ అంటే టాక్ అబౌట్ వితౌట్ ప్రూఫ్. ప్రూఫ్ లేకుండా మాట్లాడటం. రూమర్స్ అంటారు చూసారా ప్రూఫ్ లేకుండా. స్టిఫ్డ్, సప్రెస్డ్ ఇది కూడా వచ్చింది ఆల్రెడీ. మళ్ళీ డిస్కస్ చేస్తాను.
స్టిఫ్డ్ అండ్ సప్రెస్డ్. రిప్రెస్డ్ కంట్రోల్డ్ ఫోర్స్‌ఫుల్లీ రిప్రెస్ చేయటం అంటే ఫోర్స్ ద్వారా కంట్రోల్ చేయడం. ఇన్సిస్ట్ అన్న ఫోర్స్‌ఫుల్లీ అంటే ఇన్సిస్ట్ ద్వారా కంట్రోల్ చేయటం, లేదా ఫోర్స్‌ఫుల్‌గా కంట్రోల్ చేయటాన్ని రిప్రెస్డ్ అంటాం. అంటే ఫోర్స్‌ఫుల్లీ. తర్వాత కోయిర్సన్ అంటే ఓ ప్రెషర్ పెట్టడాన్ని, ఫోర్స్ చేయడాన్ని కోయిర్సన్ అంటాం. కోయిర్సన్. కోర్సన్ అంటే ఫోర్స్ ఆర్ ప్రెషర్ చేయడాన్ని. బర్డెన్ అన్నా కూడా హెవీ రెస్పాన్సిబుల్ ఈ బర్డెన్స్ కోయిర్సన్, రిప్రెస్డ్ అంటే రిప్రెషన్ ఆల్రెడీ చదివే ఉన్నాం. కంట్రోల్డ్ ఫోర్స్‌ఫుల్లీ. సారీ ఇక్కడ మార్క్ ఏస్తున్నాను చూడండి. వాట్ ఈస్ ద క్లెడెస్టైన్? క్లెడెస్టైన్స్ మీన్స్ సీక్రెట్స్. స్టిఫిల్డ్ అంటే సప్రెస్ చేయటం. అంటే రిప్రెస్డ్ అంటే ఫోర్స్‌ఫుల్‌గా కంట్రోల్ చేయడం. కంట్రోల్డ్ ఫోర్స్‌ఫుల్లీ. తర్వాత కోర్సన్ అంటే కోర్స్ అన్న ప్రెషర్ చేయటం అన్నమాట. కోర్సన్ అంటే. కోర్సియన్ ప్రెషర్ చేయటం, బర్డెన్ చేయటం, ఫోర్స్ చేయటం. తర్వాత బర్డెన్ అంటే హెవీ రెస్పాన్సిబిలిటీ అని. తర్వాత వచ్చి హోక్స్డ్ అంటే ట్రిక్. ట్రిక్‌నైనే హోక్స్డ్ అంటాం. రాస్తున్నాను చూడండి. ట్రిక్ అన్నమాట. తర్వాత ఫేజ్డ్ అంటే ఫేస్ చేయడం. హోక్స్డ్ అంటే చెప్పాను ట్రిక్. తర్వాత ఫేజ్డ్ అంటే డిస్టర్బ్ చేయడం. ఫేజ్డ్. తర్వాత పోజ్డ్ మీన్స్ ప్రెజెంటెడ్ కాజ్ చేయడం. కారణానికి అంటే ఏదో ఒక కారణం పరంగా ఏదో దాన్ని క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు తగ్గిపోవడానికి కారణం ఇంకోడై ఉంటాడు. ఇంకో ఫ్రెండ్ అయ్యుండొచ్చు. లేపోతే డిఫరెంట్ కారణాలు ఉండి ఉండొచ్చు. వాడిని ఆ కారణాన్ని పోజ్డ్ అంటాం అన్నమాట. కాజ్డ్, ప్రెజెంటెడ్ అని. పోజ్డ్. హోక్స్డ్. హోక్స్డ్ అంటే ట్రిక్డ్ అని. ఫేజ్డ్ అంటే ఆళ్ళు చదివే ఉన్నాం డిస్టర్బ్డ్ అని. తర్వాత కంట్రిబ్యూట్ చేయడం అంటే హెల్ప్ చేయటం. కంట్రిబ్యూటింగ్ అంటే హెల్పింగ్. తర్వాత ఇంపార్టింగ్ అంటే ఇవ్వటం. ఇంపార్టింగ్ అంటే గివింగ్ అన్నమాట. ఇంపార్టింగ్ అంటాం. ఇంపార్టెంట్ ఉన్నాడంటే ఇస్తున్నాడండి. వెంచర్స్ అంటే బిజినెస్ యాక్టివిటీస్. అంటే స్టార్టప్ బిజినెస్ ఆ విధంగా అంటారు చూసావా? క్రిటికల్. క్రిటికల్ అంటే ఇంపార్టెంట్ లేదా ఎసెన్షియల్. దీన్ని లేదా క్రిటికల్ మినరల్స్ అంటే ఎసెన్షియల్ మినరల్స్. జస్టిఫైడ్ అన్నమాట. జస్టిఫైడ్ అంటే న్యాయం ఇవ్వటం అన్నమాట. న్యాయం ఇవ్వటం ప్రూవ్డ్ రైట్. ఇది రైట్ అని ప్రూవ్ చేయటం. ప్రూవ్డ్ రైట్. ట్రేడ్ డెఫిసిట్ అన్నమాట. ఎక్స్‌పోర్ట్స్ అనేవి తగ్గిపోయి ఇంపోర్ట్స్ అనేవి పెరగటం. క్లెడెస్టైన్ అంటే సీక్రెట్. స్టిఫిల్డ్ అంటే సప్రెస్ చేయడం. సప్రెస్డ్ లేదా అణచివేత. రిప్రెస్డ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిప్రెస్డ్? రిప్రెస్డ్ అంటే కంట్రోల్డ్ ఫోర్స్‌ఫుల్‌గా కంట్రోల్ చేయడం. తర్వాత కోయిర్సన్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ కోయిర్సన్ అంటే ఫోర్స్ చేయడం, ప్రెషర్ చేయడం. రిప్రెస్డ్ అంటే ఫోర్స్‌ఫుల్‌గా కంట్రోల్ చేయడం. కోయిర్సన్ అంటే ఫోర్స్ చేయడం, ప్రెషర్ చేయడం. ఫోర్స్ లేదా ప్రెషర్. బర్డెన్ అంటే హెవీ రెస్పాన్సిబిలిటీ. ఓకే. హోక్స్డ్ అంటే ట్రిక్కీగా యూజ్ చేసాడురా అంటే ట్రిక్కీగా హోక్స్ చేసాడురా అని. ఫేజ్డ్, పోజ్డ్ అంటే కాజ్డ్. ఇంపార్టింగ్ వెంచర్స్ అంటే బిజినెస్ అన్నమాట. బిజినెస్ యాక్టివిటీస్. ఇంపార్టింగ్ అంటే మీన్స్ ఇవ్వటం. తర్వాత ఫేజ్డ్ అంటే డిస్టర్బ్ చేయడం అన్నమాట. ఫేస్ చేసాడురా వాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చదువుతున్నారనుకుందాం.
ఒక పర్సన్ వచ్చి ఫేజ్ ఇట్ చేసాడు అంటే డిస్టర్బ్ చేసాడని. డిస్టర్బ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ. ఇంపార్టింగ్ అంటే గివింగ్ ఇవ్వటం అని. శాంక్షన్ చేయటం. పెనాల్టీస్ ఇంపోజ్డ్ ఆన్ కంట్రీస్. ఏదో పెనాల్టీస్ కంట్రీస్ మీద అంటే ఏవైతే పెనాల్టీస్ ఉంటాయో పనిష్మెంట్స్, పెనల్టీస్, డ్యూటీస్, టాక్సెస్ అంటాం చూసావా టారిఫ్స్. అవి ఫోర్స్‌ఫుల్‌గా ఇంకో కంట్రీ మీద వేయటాన్ని శాంక్షన్స్ అంటాం. ఇన్వాషన్ అండి ఇన్వాషన్ అంటే ఫోర్స్‌ఫుల్‌గా ఎంట్రీ అవ్వటం అన్నమాట. మన పర్మిషన్స్ లేకుండా ఇన్వాషన్ అవ్వడం అంటే ఫోర్స్‌ఫుల్‌గా ఎంట్రీ అవ్వడం. సర్జ్ అంటే సడెన్ ఇంక్రీజ్. వాక్యూమ్ అంటే ఎంప్టీ స్పేస్ వాక్యూమ్. తర్వాత కన్వర్టిబుల్. కన్వర్టిబుల్ అంటే ఈజీ ఎక్స్‌చేంజబుల్ అని. కన్వర్టిబుల్ అంటే ఎక్స్‌చేంజబుల్ అని. స్పోక్ పర్సన్ అఫీషియల్ రిప్రజెంటేటివ్ పర్సన్ మాట్లాడేటువంటి పర్సన్ స్పోక్ పర్సన్ అంటాం. తర్వాత ఇంకోటి కూడా రాస్తున్నాను ఇన్వాషన్ అని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఇది కూడా యూజ్ చేస్తున్నాడు. మోర్ టైమ్స్ వచ్చిన రిపీట్ వర్డ్ ఇది. ఫోర్స్‌ఫుల్ ఎంట్రీ అనమాట. అన్‌అఫీషియల్ ఎంట్రీ అని. ఆ విధంగా ఇన్వాషన్. అఫీషియల్ రిప్రజెంటేటివ్. తర్వాత షెర్పా అంటే మీన్స్ గైడ్, హెల్పర్. కొన్ని కొన్ని ఫోర్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ ఫోర్ట్‌కెళ్ళినప్పుడు, చౌమల ప్యాలెస్‌కెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గైడ్స్ ఉంటారనమాట. హెల్పర్స్ ఉంటారు. అంటే దాని గురించి వివరిస్తుంటారు. వాటిని షెర్పా అంటాం అనమాట. వాళ్ళని షెర్పాస్ అంటామనమాట వాళ్ళని. అంటే గైడ్సు, లేకపోతే అడ్వైజర్సు, లేకపోతే హెల్పర్స్ ఆ విధంగా. లాజిస్టిక్స్ ఇన్ ట్రాన్స్‌పోర్ట్స్ అండ్ సప్లై మేనేజ్‌మెంట్ లాజిస్టిక్స్ అంటామనమాట. లాజిస్టిక్స్. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సప్లై మేనేజ్‌మెంట్ అన్నమాట. ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ట్రాన్స్‌పోర్ట్ అండ్ సప్లై మేనేజ్‌మెంట్ లాజిస్టిక్స్ అంటాం. తర్వాత మైక్రో ఎలక్ట్రానిక్స్ తెలిసిందే. బైలాటరల్ అంటే ఇన్వాల్వింగ్ 2 కంట్రీస్ అన్నమాట. 2 కంట్రీస్ అన్నమాట. 2 కంట్రీస్ ఇన్వాల్వ్ అవ్వటాన్ని బైలాటరల్ అంటాం. తర్వాత ఏరోడైనమిక్స్. వన్ సెకండ్. ఏరోడైనమిక్స్ అన్నాడు. ఏరోడైనమిక్స్. ఏరో స్టడీ ఆఫ్ ఎయిర్ మూవ్‌మెంట్స్‌ని ఏరోడైనమిక్స్ అంటారు. డినామినేటెడ్ ఎక్స్‌ప్రెస్డ్ ఇన్ పర్టిక్యులర్ కరెన్సీ అన్నమాట. కన్వర్టబుల్ కరెన్సీ, ఎక్స్‌చేంజబుల్ కరెన్సీ అంటే చేంజ్ చేసేటువంటి కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కరెన్సీ, రష్యన్ కరెన్సీ‌లో చేంజ్ చేయగలగటం. కన్వర్టబుల్ కరెన్సీ అంటాం. తర్వాత ఎమర్జింగ్ మార్కెట్ డెవలపింగ్ ఎకానమీ. తర్వాత జూనింగ్ రెగ్యులేషన్స్. ఎమర్జింగ్ మార్కెటింగ్ అన్నాడు. ఎమర్జింగ్ మీన్స్ డెవలపింగ్ ఎకానమీ అని. తర్వాత వచ్చేసరికి జోనింగ్ రెగ్యులేషన్స్ అన్నమాట. ల్యాండ్ యూజ్ రూల్స్. ఏవైతే ల్యాండ్స్ అయితే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పర్టిక్యులర్ ల్యాండ్ అనుకుందాం. ఇదొక పర్టిక్యులర్ ల్యాండ్ అనేది అనుకుందాం. ఈ ల్యాండ్స్‌ని యూజ్ చేసేటప్పుడు, ఈ పర్టిక్యులర్ ల్యాండ్‌ని యూజ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. వాటిని జోనింగ్ రెగ్యులేషన్స్ అంటామన్నమాట. ఇదొక జోన్ అనుకుందాం. సో, ల్యాండ్ యూజ్ రూల్స్‌ని జోనింగ్ రెగ్యులేషన్స్ అంటాం. తర్వాత స్కాలర్‌షిప్ అన్నాడు. ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ చదువుకోవడానికి ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ సపోర్టే స్కాలర్‌షిప్. ట్యూషన్ వేవర్ అంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్యూషన్ ఫీజ్ అన్నమాట. అంటే వాళ్ళకి ట్యూషన్ ఫీజ్ నుంచి ఏదో పర్టిక్యులర్ ట్యూషన్ ఫీజ్ అవుతూ ఉంటదో, వాళ్ళు ఎగ్జంప్షన్ అవ్వటం అన్నమాట. అంటే మీరు కట్టొద్దు ఈ ట్యూషన్ ఫీజ్ పర్టిక్యులర్ ట్యూషన్ ఫీజ్. దాన్ని ట్యూషన్ వేవర్ అంటాం. ట్యూషన్ వేవర్ రైట్. తర్వాత ఫిక్స్డ్ అలవెన్స్ స్టైఫండ్ ఇస్తాం. తర్వాత ఫిజికల్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్. కంజెషన్ అంటే ఓవర్ క్రౌడింగ్. కంజెషన్ ఎక్కువ క్రౌడ్ అయిపోవడం. కంజెషన్ అయిపోయింది. కంప్లీట్ కంజెస్ట్ అయిందంటారు చూసారా? అంటే ఓవర్ క్రౌడ్ అయిందని అర్థం అన్నమాట. కన్వర్టబుల్ అంటే ఈజిలీ చేంజబుల్ అని. ఈజిలీ చేంజబుల్. స్పోక్ పర్సన్ అన్నారు. స్పోక్ పర్సన్ అఫీషియల్లీ
అఫీషియల్‌గా మాట్లాడే పర్సన్ అండి. అఫీషియల్ రిప్రజెంటేటివ్ అనమాట ఆ విధంగా. ఇన్వేషన్ అంటే అన్‌అఫీషియల్ ఎంట్రీ. తర్వాత షర్పా అంటాం. షర్పా అంటే గైడ్స్ అనమాట వాళ్ళు. గైడ్స్ అంటాం, లేకపోతే హెల్పర్స్ అంటాం. ఆ విధంగా. లాజిస్టిక్స్ అనమాట. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సప్లై మేనేజ్‌మెంట్ అనమాట. ట్రాన్స్‌పోర్టేషన్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. అదే విధంగా సప్లై మేనేజ్‌మెంట్ ఏదో దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేసిన దాన్ని సప్లై చేయాలి కదా! పర్టిక్యులర్ కన్స్యూమర్‌కి. దాన్ని లాజిస్టిక్స్ అంటాం. సప్లై మేనేజ్‌మెంట్. తర్వాత ఏరోడైనమిక్స్ అనమాట. స్టడీ అబౌట్ ఎయిర్ మూవ్‌మెంట్స్. తర్వాత ఎమర్జింగ్ మార్కెట్ అంటే డెవలపింగ్ లేదా గ్రోయింగ్ మార్కెట్ అని. ట్యూషన్ వేవర్ అనమాట. ఎగ్జంప్షన్ పన్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్యూషన్ ఫీజ్. ఎగ్జంప్షన్ ఫ్రమ్ ట్యూషన్ ఫీజ్ అని. కంజెషన్ అంటే ఓవర్ క్రౌడింగ్. రైట్. తర్వాతొచ్చేసరికి కమ్యూటర్ అంటే పర్సన్ హూ ట్రావెల్స్ రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేట పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ టు ముంబై, ముంబై టు ఢిల్లీ. ఢిల్లీ టు అహ్మదాబాద్, అహ్మదాబాద్ టు ఢిల్లీ. విధంగా రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే పర్సన్ కమ్యూటర్ అంటాం. రెగ్యులర్ ట్రావెలింగ్ పర్సన్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, రేడియేషన్స్, హార్మ్‌ఫుల్ ఎనర్జీ వేవ్స్. రేడియేషన్స్ అంటే కొన్ని కొన్ని వేవ్స్ ఉంటాయన్నమాట. అది హార్మ్‌ఫుల్ కలిగించేటువంటి వేవ్స్ అన్నమాట. దాన్ని రేడియేషన్స్ అంటాం. తర్వాత పర్మనెంట్ ప్రెజెన్స్, లాంగ్ టర్మ్ ఎగ్జిస్టెన్స్ కంప్లీట్‌గా లాంగ్ టర్మ్ చాలా ఎక్కువ కాలం ఉన్నటువంటి సబ్సిస్టెన్స్ అంటాం. సస్టైనబుల్ అంటాం చూసావా? ఆ విధంగా. తర్వాత లావా, మోల్టెన్ రాక్ ఏదైతే రాక్ అయితే ఉందో కరిగిపోయి ఒక ఫైర్‌లా బయటకొస్తుందన్నమాట. దాన్ని లావా అంటాం. తర్వాత ఎరప్షన్, వాల్కానిక్ ఎక్స్‌ప్లోజన్. ఎరప్షన్ అంటే వాల్కానిక్ ఎక్స్‌ప్లోజన్. ఎరప్షన్ అయింది. అంటే ఇదేంటి దాన్నేమంటారు? ఆహ్, అగ్నిపర్వతాలు అంటారు చూసావా? అవి కరిగిపోయి బర్స్ట్ అవ్వడం అన్నమాట. వాల్కనిక్ ఎక్స్‌ప్లోజన్‌ని ఎరప్షన్ అంటాం. తర్వాత సారీ డికేడ్ వాల్కనోస్ మీన్స్ హై రిస్క్ వాల్కనోస్ అనేసి. డ్వెల్లింగ్ అంటే హోమ్. డ్వెల్లింగ్. డ్వెల్లింగ్ మీన్స్ హోమ్ అని అర్థం. ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్ చేయడం. ఏదైతే అఫీషియల్‌గా ఉన్నట్టు గవర్నమెంట్ ఉన్నటువంటిదని ప్రైవేట్‌గా ఓనర్‌షిప్ మార్చడం అన్నమాట. ప్రొపోనెంట్ మీన్స్ సపోర్టర్. ప్రొపోనెంట్ సపోర్టర్. ఎయిడ్ అన్నా సపోర్టే. అప్‌హోల్డ్ అన్నా సపోర్టే. ఇంకోటుంటది. అప్‌ఫోల్డ్ అని ఒకటుంటది. అప్‌ఫోల్డ్ అంటే గ్రోయింగ్ అని, ఎమర్జింగ్, డెవలపింగ్ అని. ప్రాఫిట్ రావడం. ఎఫిషియన్సీ అంటే ఎఫెక్టివ్‌నెస్‌గా పనిచేయడం. నెగోషియేషన్ అండ్ డిస్కషన్ టు రీచ్ అంటే నెగోషియేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెగోషియేషన్ బిట్వీన్ ద 2 కంట్రీస్ అంటాం. అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీ వచ్చి సంధికి రావడం. ఒక అగ్రీమెంట్‌కి రావడం. తర్వాత సీజనర్డ్ అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ అని. సీజనర్డ్ మీన్స్ ఈస్ ఎ సీజనర్డ్ పర్సన్ కంప్లీట్‌లీ సమ్ ఆఫ్ ది వర్క్స్ అన్నమాట. ఆన్ ది సమ్ ఆఫ్ ది వర్క్స్ అంటే కం కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అన్నమాట. కొన్ని కొన్ని వర్క్స్ మీద ఆ విధంగా మీనింగ్ వస్తది. సీజనర్డ్ అంటే. తర్వాత డైనమిక్స్, చేంజింగ్ ఫోర్సెస్, కాంటెంపరరీ అంటే మోడర్న్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాంటెంపరరీ చాలా టైమ్స్ వచ్చింది. కాంటెంపరరీ అంటే మోడర్న్. సీజన్ అంటే ఎక్స్‌పీరియన్స్. డైనమిక్స్ అంటే చేంజింగ్ ఫోర్సెస్ అన్నమాట. హి ఈస్ ఎ డైనమిక్ పర్సన్ అంటే ఫోర్సెస్‌ని చేంజ్ చేస్తుందని. డైనమిక్ చేంజింగ్ పర్సన్స్ ఆర్ చేంజింగ్ ఫోర్సెస్ అని. వెర్సటైల్ అంటే యూజ్‌ఫుల్ ఇన్ మెనీ వేవ్స్. మెనీ వేస్‌లో యూజ్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని థింగ్స్‌ని కొన్ని కొన్ని చాలా వేస్‌లో యూజ్ చేయొచ్చు. దాన్ని వెర్సటైల్స్ అంటాం.
వెర్సటైల్, యూజ్డ్ ఇన్ మెనీ వేస్ అని. ఇంప్రొవైజ్డ్, డన్ వితౌట్ ప్రిపరేషన్. వితౌట్ ప్రిపరేషన్ లేకుండానే ఆ పని కంప్లీట్ చేయటం అన్నమాట. దాన్నే వెర్సటైల్ అంటాం. సారీ ఇంప్రొవైజ్డ్. ఇంప్రొవైజ్డ్ అండ్ డన్ వితౌట్ ప్రిపరేషన్. ఓకే. ప్లే ఇట్ బై ఇయర్ అన్నమాట. యాక్ట్ అకార్డింగ్ టు సిట్యుయేషన్ అన్నమాట. ప్లే ఇట్ బై ఇయర్ సిట్యుయేషన్ బట్టి ప్లే చేంజ్ అవుతూ ఉండటం. సిట్యుయేషన్ బట్టి రియాక్ట్ అవుతూ ఉండడం. యాక్ట్ అకా దానికి యాక్ట్ అవుతూ ఉండటం. దాన్ని రెస్పాండ్ అకార్డింగ్ టు సిట్యుయేషన్. దాన్ని ప్లే ఇట్ బై ఇయర్ అన్నాడు. ఇదొక ఇడియము. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ప్లే ఇట్ బై ఇయర్. యాక్ట్ అకార్డింగ్ టు సిట్యుయేషన్. హ్యూమిలియేటెడ్ అండ్ డీప్‌లీ ఎంబారస్డ్. హ్యూమిలియేటెడ్ ఇన్సల్ట్ చేయడం. డీప్‌లీ ఎంబారస్డ్. చాలా సిగ్గైనటువంటి, చాలా ఇన్సల్ట్ చేయటం అనే మీనింగ్ వస్తాయి. హ్యూమిలియేటెడ్. ఇది కూడా ఎక్కువసారి రిపీట్ అవుతున్న వర్డ్ ఇది. తర్వాత వచ్చేసరికి కమ్యూటర్ అన్నమాట. ఫ్రీక్వెంట్‌లీ ట్రావెల్డ్ పర్సన్ అని. ఫ్రీక్వెంట్‌లీ ట్రావెల్డ్ పర్సన్. కరప్షన్ అన్నమాట. వాల్కానిక్ బరస్ట్. వాల్కానిక్ బరస్ట్ అవ్వటం. డ్వెల్లింగ్ అంటే హోమ్, మీకు చెప్పాను ఆల్రెడీ. ప్రొపోనెంట్ అంటే సపోర్ట్ ఇవన్నీ కూడా సపోర్టింగ్ వస్తది. బట్ అప్‌హోల్డ్ వచ్చేసరికి ఎయిడ్ అన్నా, ప్రొపోనెంట్ అన్నా, అప్‌హోల్డ్ అన్నా కూడా సపోర్ట్ చేయడం. అప్‌హోల్డ్ అంటే గ్రోయింగ్ లేదా ఎమర్జింగ్ లేదా డెవలపింగ్. సేమ్ మీనింగ్. అన్ని సినోనిమ్సే. సీజన్డ్. సీజన్డ్ పర్సన్ అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్. ఎక్స్‌పీరియన్స్‌డ్. తర్వాత కాంటెంపరరీ అంటే మోడర్న్. మోస్ట్ చాలా టైమ్ రిపీట్ అయింది ఇది. డైనమిక్స్ అన్నమాట. చేంజింగ్ ఫోర్సెస్. ఇందిరా గాంధీ ఈస్ ద డైనమిక్ పర్సన్ అంటే ఆయన ఫోర్స్‌ని చేంజ్ చేసింది ఆవిడ. వెర్సటైల్ అన్నమాట. యూజ్ ఇన్ లాట్ ఆఫ్ వేస్. యూజ్ ఇన్ మెనీ వేస్. ఇంప్రొవైజ్డ్. ఇంప్రొవైజ్డ్ అంటే డన్ వితౌట్ ప్రిపరేషన్ అన్నమాట. ఏదైనా చేసేయడం. ప్రిపరేషన్ లేకుండానే కంప్లీట్ చేసేయడం. వితౌట్ ప్రిపరేషన్. వెర్సటైల్. తర్వాత ప్లే ఇట్ బై ఇయర్. ఇయర్‌తోనే ప్లే చేయడం అంటే యాక్ట్ అకార్డింగ్ టు యాక్ట్ అకార్డింగ్‌లీ టు సిట్యుయేషన్. తర్వాత హ్యూమిలియేటెడ్ మీన్స్ ఇన్సల్ట్ చేయడం. ఎంబారస్డ్. అషేమ్డ్ అదే సేమ్. అషేమ్డ్ అంటే సిగ్గైనటువంటి. షేమ్డ్, డిస్‌గ్రేస్డ్ సిగ్గుపడటం. డిస్‌గ్రేస్డ్ అంటే ఇన్సల్ట్ చేయడమే. షేమ్డ్ అన్నీ కూడా డిస్‌రెస్పెక్ట్ ఇవ్వటం ఆ విధంగా. డిరైడ్ అంటే ఇన్సల్ట్ చేయటం. ప్రియాకి అన్నాడు గివింగ్ అన్‌వాంటెడ్ డివైసెస్. సంబంధం లేనటువంటి అనవసరం లేనటువంటి అన్నెసెసరీ డివైస్ ఇవ్వడాన్ని ప్రియాకి అంటాం అన్నమాట. ప్రియాకి. గివింగ్ ద అన్‌వాంటెడ్ డివైసెస్ అని. అడ్వైజెస్ అని. సంబంధం లేని అడ్వైస్ ఇవ్వడం ప్రియాకి. తర్వాత సర్మోనైజ్ గివింగ్ ది మోరల్ లెక్చర్స్ అన్నమాట. సర్మోనైజింగ్ మోరల్ లెక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సర్మోనైజింగ్ అంటాం. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్ అన్నమాట. చాలా ఇండస్ట్రియస్ పర్సన్ రా అంటాం. మీన్స్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ రా అని. హి ఈస్ ఎ వెరీ ఇండస్ట్రియస్ పర్సన్. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్స్ ఆ విధంగా. రెసిలెంట్ ఎబిలిటీ టు రికవర్ తెలిసిందే. వల్నరబుల్ అంటే ఈజీలీ హార్మ్‌బుల్. వల్నరబిలిటీ మీన్స్ వీక్‌నెస్. ఈజీలీ హార్మ్ చేయడం. రిస్క్ అని. జియోపొలిటికల్ అంటే రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ జియోపొలిటికల్ అంటాం. ఆల్రెడీ వర్డ్స్ కూడా రిపీట్ అయింది.
ఇంటర్నేషనల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్ మళ్ళీ రాస్తున్నాను మీకోసం. ఇంటర్నేషనల్ పాలిటిక్స్. రిజర్వ్ అంటే స్టోర్డ్ రిసోర్సెస్ అన్నమాట. రిజర్వ్స్ అంటే దాచివేయబడినటువంటి, చేయబడినటువంటి రిసోర్సెస్ అని. తర్వాత వచ్చేసరికి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అన్నమాట. రికార్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే రికార్డ్ చేయడం అన్నమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని. ఓకే. ఫస్ట్ వన్ చూడు, ప్రియాకి అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రియాకి? ఆల్రెడీ చదివాం. గివింగ్ ద అన్‌వాంటెడ్ అడ్వైస్ అన్నమాట. గివింగ్ అన్‌వాంటెడ్ అడ్వైస్. సర్మోనైజింగ్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ సర్మోనైజ్? గివింగ్ మోరల్ లెక్చర్స్ ఏమో. గివింగ్ మోరల్ లెక్చర్స్. తర్వాత ఇండస్ట్రియల్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. జియోపాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎన్ని వర్డ్స్ డిస్కస్ చేసాం? 90 వర్డ్స్ డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ. చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఐపీఎస్ అండ్ ఎస్బీఐ పిఓకి. చాలా ఇంపార్టెంట్ రిపీటెడ్ అయినటువంటి వర్డ్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మళ్ళీ రాస్తాను. వల్నరబిలిటీ అంటే వీక్‌నెస్ అని. వీక్‌నెస్, వీకెనింగ్, వీకెనింగ్. స్టేక్ హోల్డర్స్ అంటే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అని. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ లేదా ఇంట్రెస్టెడ్ గ్రూప్స్. తర్వాత మెటిక్యులస్ అంటే కేర్‌ఫుల్ అని. చాలా కేర్‌ఫుల్. హి ఈస్ ఎ మెటిక్యులస్ పర్సన్ అంటే. ఫిలాంథ్రోపిస్ట్ అన్నమాట. అంటే హెల్ప్ చేస్తూ ఉంటాడన్నమాట ఇతను. ఫిలాంథ్రోపిస్ట్ అన్నమాట. హి ఈస్ డూయింగ్ అన్‌వాంటెడ్, తెలియని పర్సన్స్‌కని హెల్ప్ చేస్తూ ఉంటాడన్నమాట. డొనేట్ చేస్తూ ఉంటాడు. సక్సెసివ్ అంటే వన్ వన్ అనదర్, వన్ ఆఫ్టర్ అనదర్. తర్వాత టేసిటర్న్ అన్నాడు. టారిఫ్స్ అంటే టాక్సెస్. ఈ 2 కూడా టాక్సెసే. టాసిటర్న్. టాసిటర్న్ అంటే క్వైట్ పర్సన్ అన్నమాట. క్వైట్ లేదా సారీ కామ్ పర్సను, లేకపోతే రిజర్వ్డ్ పర్సన్ అంటారు చూసావా? అంటే చాలా ఎవరితో చెప్పుకోకుండా సైలెంట్‌గా ఉంటాడన్నమాట ప్రతిసారి. సెమీ కండక్టర్స్ అంటే అంటే కంప్యూటర్ నుండి చిప్స్ అన్నమాట. చిప్స్ ఇన్ కంప్యూటర్స్. జస్టిఫైడ్ అన్నమాట. ప్రూవ్డ్ రైట్. ఇది నిజము. ఖచ్చితంగా ఇదే రైటు అని ప్రూవ్ చేయడం. జీహెచ్‌టీ రైట్. ట్రేడ్ డెఫిసిట్ అన్నమాట. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఎక్స్‌పోర్ట్స్ తగ్గిపోయి ఇంపోర్ట్స్ పెరగటం. సారీ. ఇంపోర్ట్స్ పెరగటం. క్లెడిస్టైన్. ఓహ్! చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. సీక్రెట్. తర్వాత స్టిఫిల్డ్. ఆల్రెడీ చెప్పాను మీకు దీని గురించి. సప్రెస్ చేయటం. తర్వాత కోయర్సన్ అంటే ఫోర్స్ చేయటం. ఫోర్స్. ప్రెజర్. శాంక్షన్ చేయటం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శాంక్షన్స్? ఏవైతే పెనాల్టీస్ ఉంటాయో అదర్ కంట్రీస్ మీద చేసినటువంటి పెనాల్టీస్ శాంక్షన్ అంటాం. సర్జ్ అంటే సడెన్ ఇంక్రీజ్. తర్వాత వాక్యూమ్. ఈఎంటీ. తర్వాత కన్వర్టబుల్. ఈజీలీ చేంజబుల్. ఈజీలీ చేంజబుల్. లాజిస్టిక్స్ అన్నమాట. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ సప్లై మేనేజ్‌మెంట్. పోర్టేషన్ అండ్
సప్లై మేనేజ్మెంట్. తర్వాత బైలాటరల్ అన్నమాట. ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ 2 కంట్రీస్. ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ 2 కంట్రీస్ అని అర్థం అన్నమాట. అంటే కంట్రీస్ మీద ఇన్వాల్వ్ అవ్వడాన్ని నామినేట్ చేయటం. ఎవడైతే నామినేట్ చేశారో వాడిని దింపేయడం అన్నమాట. ఎమర్జింగ్ మార్కెట్ అంటే గ్రోయింగ్ మార్కెట్. మర్జింగ్ అంటే గ్రోయింగ్. జోనింగ్ రెగ్యులేషన్స్ ఏదో రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్ ఒక జోన్‌కి, ఇంకో జోన్‌కి, ఒక కంట్రీకి, ఇంకో కంట్రీకి అంటే మధ్యన ఉన్నటువంటి భూభాగాల మధ్య ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో చూసావా? అంటే మీరు మాది క్రాస్ చేయకూడదు. మీది మేము క్రాస్ చేయము. దాన్ని జోనింగ్ రెగ్యులేషన్స్ అంటాం. స్కాలర్‌షిప్ అన్నమాట. స్కాలర్‌షిప్ కూడా ఒక సపోర్ట్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అన్నమాట. అది ట్యూషన్ వేవర్ అంటారు. ట్యూషన్ వేవర్ అంటే ఎగ్జంప్షన్ ఆఫ్ ది ట్యూషన్ ఫీస్. ఎగ్జంప్షన్ ఆఫ్ ట్యూషన్ ఫీస్. తర్వాత స్టైఫండ్ ఇవ్వటం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టైఫండ్? స్టైఫండ్ అంటే ఫిక్స్డ్ స్టైఫండ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి 10,000 ఇచ్చి ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి ఎడ్యుకేషన్‌గా సపోర్ట్ చేయటం. అటువంటిదాన్ని స్టైఫండ్ అంటాం. ఫిస్కల్ అంటే ఫైనాన్షియల్ ఇయర్. ఫిస్కల్ అంటే ఫైనాన్షియల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్. ఫిస్కల్ అంటే ఫైనాన్షియల్. కంజెషన్ అంటే తగ్గించటం. కంజెషన్. కంజెషన్ అంటే ఓవర్ క్రౌడ్. సారీ. క్రౌడ్ ఎక్కువైపోవడం. ఓవర్ క్రౌడింగ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ ఫెసిలిటీస్. లేకపోతే బేసిక్ నీడ్స్. రేడియేషన్ అంటే హార్మ్‌ఫుల్ వేవ్స్ అని. తర్వాత ప్రైవేటైజేషన్ అన్నమాట. చేంజ్ టు ప్రైవేట్ ప్రైవేట్ ఓనర్‌షిప్. ప్రైవేట్ ఓనర్‌షిప్ చేంజ్ చేయటం. ప్రొపోనెంట్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొపోనెంట్? ఇక్కడ ఆల్రెడీ రాసాం ప్రొపోనెంట్. సారీ ప్రొపోనెంట్ అంటే సపోర్టివ్ పర్సన్ అని. ప్రొపోనెంట్ అంటే సపోర్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రొపోనెంట్ అని ఎయిడ్ అన్నా, అప్‌హోల్డ్ అన్నా కూడా సపోర్టే. ప్రాఫిటబుల్ అంటే ప్రాఫిట్ రావడం. నెగోషియేషన్ అంటే సంధి. తెలుగులో సంధి అంటాం. ఇంగ్లీష్‌లో అగ్రీమెంట్ అంటాం. తర్వాత సేజ్నడ్. సేజ్నడ్ అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్. డైనమిక్స్ అన్నమాట. డైనమిక్స్ అంటే చేంజింగ్ ద ఫోర్స్. ఫోర్స్‌ని చేంజ్ చేసేయడం. తర్వాత వెర్సటైల్ అన్నమాట. యూజ్డ్ ఇన్ మెనీ వేస్. ఒక థింగ్‌ని ఏ విధంగా యూజ్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వెర్సటైల్ థింగ్స్ అంటాం. దిస్ ఈస్ ద వెర్సటైల్ బుక్. దాన్ని ఏ రకంగా యూజ్ చేయొచ్చు. రాసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్యాకింగ్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా దేని పరంగాన. యూజ్డ్ ఇన్ మెనీ దాన్ని వెర్సటైల్స్ అంటాం. యూజ్డ్ ఇన్ మెనీ వేస్. అది హ్యూమిలియేటెడ్ అంటే ఇన్సల్టెడ్ అని. ఇన్సల్ట్ చేయడం. తర్వాత ప్రియాకి అన్నాడు. ప్రియాకి అంటే టాసిటర్న్. టాసిటర్న్ తెలిసిందే. ప్రియాకి అంటే నాకు ఆల్రెడీ రాసా. ప్రియాకి అంటే గివింగ్ అన్‌వాంటెడ్ అడ్వైస్. సంబంధం లేని అడ్వైస్ ఇవ్వడం అన్నమాట. గివింగ్ అన్‌వాంటెడ్ అడ్వైజెస్. టాసిటర్న్ అంటే కామ్ అన్నమాట. కాము లేదా క్వైట్‌లీ ఒక రిజర్వ్డ్ పర్సన్ అన్నమాట. ఆ విధంగా మీనింగ్ వస్తది. రిజర్వ్డ్ పర్సన్ ఆ విధంగా మీనింగ్ వస్తదన్నమాట. ఓకే. ఇవన్నీ ఎస్‌బీఐ పీఓ 39థ్ మోక్ టెస్ట్ యొక్క ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. రిపీట్ అయ్యేటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా. పర్టిక్యులర్‌గా ఈ 40 వర్డ్స్ నేర్చుకోండి. ఓకే. రేపు టుమారో ఇంకా
కొత్త మోడల్ పేపర్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. గుడ్ బై.